సో ఇది హాల్ 1500 స్క్వేర్ ఫీట్. సో ఇది టీవీ యూనిట్ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కంప్లీట్ హాల్ అనమాట. సో అలా పెయింట్స్ కూడా రీసెంట్గా వేయడం జరిగింది. సో ఇట్స్ 7-year old ఫ్లాట్. సో ఇదేమో డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ సింక్. సో దాని పక్కన ఉన్నది అటాచ్ బాత్రూమ్ అనమాట. సో కామన్ బాత్రూమ్. సో ఇదేమో డైనింగ్ ఏరియా ప్లస్ పూజ ఏరియా అనమాట. సో అది పూజ గది. సో మొత్తం వుడ్తో చేయడం జరిగింది. అలాగే ఆ పెయింట్స్ కూడా న్యూలీ పెయింట్స్, మంచి పెయింట్సే. సో ఇది ట్రిపుల్ బెడ్రూము. మనకి ప్రైతీనగర్ ఎలిఫెంట్ స్టాట్యూ నుంచి జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది. సో ఇది పూజ గది. సో దీంతోపాటు ఇదేమో క్రాకరీ యూనిట్, చిన్న క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కొంచెం ముందుకెళ్తే మనకి కిచెన్ అనమాట. కిచెన్ కూడా కంప్లీట్లీ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో వుడ్ వర్క్ కూడా అన్ని మంచి కండిషన్లోనే ఉన్నాయి. సో ఇదేమో స్టార్టింగ్ మీ లెఫ్ట్కి ఇదేమో ప్యూరిఫైయర్కి అనమాట. వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు. సో కిందనేమో కిచెన్. సో ఆ చిమ్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఆపోజిట్ సైడ్ ఆఫ్ కిచెన్ అనమాట. సో అక్కడ చిమ్నీ ప్రొవిజన్ ఉంది. అలాగే మనకి వుడ్ వర్క్ కూడా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. యా, సో ఇదే సేల్కి వచ్చింది. ఇదేమో మనకి యూటిలిటీ ఏరియా. అలాగే ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇదేమో వాషింగ్ మిషన్ ఏరియా. సో పైనేమో సర్ఫ్ అది పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్. ఇదేమో బయట నుంచి అనమాట, అంటే బయట నుంచి వెంటిలేషన్ ఎంట్రన్స్ సైడ్. సో అగైన్ కిచెన్లోంచి మనం బయటకు వెళ్తే అక్కడ పూజ ఏరియా అనమాట. పూజ గది, డైనింగ్ ఏరియా. ఓకేనా. సో ఇప్పుడు మనం వెళ్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఆల్రెడీ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్టడీ ఏరియా, అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చిన్న స్టోరేజ్, బుక్స్ అవి పెట్టుకోవడానికి. అలాగే ఇలాగే కబోర్డ్ అనమాట. సో కొంచెం ఫ్లాష్గా ఇవ్వడం జరిగింది. సో చిల్డ్రన్స్ ఏరియా కాబట్టి కొంచెం ఫ్లాషీగా ఇవ్వడం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి. సో దీనికే మనకి బాల్కనీ ఉంటుంది అనమాట. సో ఇదేమో ఇన్వర్టర్ ఏమో కొంచెం ఫ్యాన్స్కి కపుల్ ఆఫ్ ప్లగ్ పాయింట్స్కి వస్తుంది. సో టీవీకి, ఫ్యాన్కి, ఏసీకి రాదు. ఇదేమో చిన్న స్టోరేజ్. సో ఇక్కడ పైన మీరు మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది బాల్కనీ. అలాగే ఇక్కడ మనం బట్టలు ఆరబెట్టుకోవచ్చు అనమాట. అలాగే బట్టలు ఆరబెట్టుకోవడానికి పైన కూడా ఉంటుంది మనకి, కంప్లీట్ పైన టెర్రస్ పైన మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా మనం తీగలు ఉన్నాయి, అక్కడైనా ఎండలో బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వెళ్తుందేమో మాస్టర్ బెడ్రూమ్లోకి. సో హాల్ నుంచి రైట్కి వెళ్ళాలి. హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్కి వెళ్ళాలి డైనింగ్ ఏరియా నుంచి. సో ఇది మాస్టర్ బెడ్రూము, చిన్న టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కబోర్డ్స్. ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ అటాచ్డ్ బెడ్ అనమాట, 6x6. సో ఇది కూడా ఫ్లాట్తో పాటే వస్తుంది. సో ఆ పైన ఏసీ పెట్టుకోవచ్చు. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో దానికేమో అటాచ్డ్ బాత్రూమ్. సో అది అటాచ్డ్ బాత్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కొంచెం లిటిల్ స్పేషియస్గా ఉంటుంది అండ్ కంపేర్ టు అదర్ బెడ్రూమ్స్. సో ఇది హాల్కి అటాచ్డ్ బాత్రూము, టీవీ యూనిట్. అలా మీరు లెఫ్ట్కి వెళ్తే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. స్ట్రైట్కి వెళ్తే గెస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా వుడ్ వర్క్ ఫైన్ ఉంటుంది. వుడ్ వర్క్ బాగానే ఉంటుంది. అలాగే పైన చిన్న డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఓవరాల్ 1500 స్క్వేర్ ఫీటు, 5500 చెప్తున్నాం. 85 lakhs ఇన్ టోటల్ విత్ ఎమ్యూనిటీస్ ఏమో మనకి కామన్ ఏరియాస్కి పార్కింగ్ ఉంటుంది. అలాగే కామన్ ఏరియాస్కి లిఫ్ట్కి జనరేటర్ ఉంటుంది అనమాట.